మీలో చాలా మంది తెలియకపోయిండొచ్చు. గతంలో బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా బీసీ కులగణనలో బీసీ సంఖ్య మరి లెక్క చేసే పద్ధతి లేకుండే. స్వాతంత్రం తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన మొదలుపెట్టి నేనే ఆ కమిటీకి చైర్మన్. రాష్ట్రంలో 3,70,00,000 మందిని మరి ఇంటింటికి పోయి లెక్కబెట్టి మరి తెలంగాణలో బీసీల జనాభా పర్సంటేజు 56% అని తేల్చి ఆ తర్వాత మా మేనిఫెస్టోలో బీసీలకి ఇప్పుడుండే 27% నుంచి పెంచి స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని ఇచ్చే హామీ మేరకు ఇప్పుడు ముందుకు పోతున్నాము. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకి కలిపి 27%, 69% రిజర్వేషన్స్ తో ముందుకు పోయే మరి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఈ వారం రోజుల్లో విషయం కూడా పూర్తిగా మరి ఒక కొలిక్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు మేము బీసీలకి కులగణన చేయడమే కాదు, కేబినెట్ లో ఆమోదించి ఆ రిపోర్ట్ ని ఆ తర్వాత శాసనసభలో ఆమోదింపజేసి చట్టం చేసి బీసీలకి స్థానిక సంస్థల్లోనే కాకుండా ఎడ్యుకేషన్ లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి 42% రిజర్వేషన్స్ కల్పించాలని మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసినాం. శాసనసభలో చట్టం చేసి అది గవర్నర్ కి పంపించడం జరిగింది. మరి మిత్రులారా, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెనుకబడ్డ తరగతులకి, బీసీలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని విధాలుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అనే ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. సార్ 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 రాజీవ్ గాంధీ